జగ్జీవన్ రామ్ గారి 117వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బాబు జగ్జీవన్ రామ్ గారు సంఘ సంస్కర్త, స్వతంత్ర సమరయోధుడు. బాబు జగ్జీవన్ రామ్ గారు తన చిన్న ప్రాయం నుండే అనేక వర్గాల గురించి పోరాడి భారతదేశ స్వతంత్రోద్యమంలో కూడా వేషరికమైన పాత్ర వహించిన వారిలో బాబు జగ్జీవన్ రామ్ గారు ప్రముఖులు. భారతదేశం కోసం సమానత్వం ఏర్పాటు చేయాలన్న ఉద్దేశం చేత ఆల్ ఇండియా డిఫెన్స్ క్లాసెస్ లీగ్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి భారతదేశంలో ఉన్నటువంటి అనేకులను సమసమాజంగా ఏర్పాటు చేయాలన్న ఉద్దేశం చేత ఒక సంస్థను కూడా బాబు జగ్జీవన్ రామ్ గారు ఏర్పాటు చేశారు. ఆయన ఆయన కార్మిక శాఖ మంత్రిగా కూడా వ్యవహరించారు, రక్షణ శాఖ మంత్రిగా కూడా వ్యవహరించారు. పాక్ ఇండోనేషియా యుద్ధంలో బంగ్లాదేశ్ ఏర్పాటు కావడానికి ఆయన వ్యవహరించిన శైలి అనేది అందరిని మెప్పిస్తుంది. రాజ్యాంగంలో కూడా రాజ్యాంగం ఏర్పడడానికి కూడా బాబు జగ్జీవన్ రామ్ గారు అంబేద్కర్ గారికి ఎంతగానో సహకరించారు. భారతదేశం యొక్క సమసమాజ స్థాపనకై బాబు జగ్జీవన్ రామ్ గారు అనేక సంవత్సరాలు కృషి చేసి ఆయన సంఘ సంస్కర్తగా కూడా వ్యవహరించారు. అందుకని ఆయనకు నివాళులు తెలుపుతూ టేక్మాల్ మండల నాయకుల సమక్షంలో మండల ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి జగ్జీవన్ రామ్ గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడానికి విచ్చేసినటువంటి టేక్మాల్ మండల తాజా మాజీ ప్రజాప్రతినిధులందరికీ, పార్టీ ప్రెసిడెంట్లకి, ఆదర్శ జన సంఘం సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఇక్కడితో ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం పడుతుంది. ముందుగా టేక్మాల్ మండల తాజా మాజీ ఎంపీ అయినటువంటి చింత స్వప్నరావు గారిని కొబ్బరికాయ కొట్టవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా టేక్మాల్ మేజర్ గా మాజీ సర్పంచ్ సిద్ధదాస్ గారు కూడా కోరుతున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నిమ్మ రమేష్ గారు కూడా కొబ్బరికాయ కొట్టవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా టిఆర్ఎస్ మండల అధ్యక్షులు వీరన్న గారు కూడా కొబ్బరికాయ అదేవిధంగా బీజేపీ జిల్లా నాయకులు రాజనగర్ అదేవిధంగా మాజీ కౌన్సిల్ సభ్యులు మైనార్టీ రైట్స్ మెదక్ జిల్లా అయినటువంటి సలీమన్న గారి కూడా కొబ్బరికాయ కోరుతున్నాం. అదేవిధంగా కోఆపరేట్ చైర్మన్ అయినటువంటి యశ్వంత్ రెడ్డి గారు కూడా అదేవిధంగా మాజీ కోఆప్షన్, అదేవిధంగా మైనారిటీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అయినటువంటి మదరన్న గారికి కోరుతున్నాం. అదేవిధంగా టేక్మాల్ జెడ్పీటీసీ సరోజమ్మ గారు రాంకరం అంటే లక్ష్మణ్ గారికి కొబ్బరికాయ కొట్టవలసిందిగా కోరుతున్నాం. మాజీ సర్పంచ్ డైరెక్టర్ అయినటువంటి పాపన్న గారు అదేవిధంగా ఎస్ఎస్ఎల్ గణేష్ అన్న గారు కూడా అదేవిధంగా ఎంపీ అద్దయ్య గారు కూడా అదేవిధంగా బాగానే గారు అదేవిధంగా బహుజన నాయకులు విలన గారు డీల విలన గారు
ఇంట్లో వెడల్పునే ఉంది. బాబు జగజీవన్ రావు గారి జయంతి ఉత్సవాలను రాజకీయాలకు అతీతంగా టేక్మాల్ మండల కేంద్రంలో మరి అత్యంత వైభవంగా జరుపుకోవడం నిజంగా చాలా సంతోషకరం. జగజీవన్ రావు గారు ప్రముఖ రాజకీయవేత్త, స్వతంత్ర సమరయోధుడు మరియు సంఘ సంస్కర్త. ఆయన 50 సంవత్సరాలు ఎంపీగా ఉంటూ 30 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా పనిచేస్తూ ప్రజలకు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఎంతో సేవ చేశాడు. సమాజ నిర్మాణం కోసం ఆయన నిరంతరం కృషి చేసినటువంటి మరి బాబు జగజీవన్ గారి జయంతి ఉత్సవ సందర్భంగా మరి ఆయన బాట లోపల మనం అందరం నడవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ఆశయాలను ఆయన ఏదైతే మనకు బోధించిండో మరి అదే విధంగా నేటి యువత కూడా ఆయన బాటలో నడిస్తే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ బాబు జగజీవన్ రావు జయంతి సందర్భంగా ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన ముందు నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ పార్టీలకు అతీతంగా ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. బాబు జగజీవన్ రావు ఆయన 10 సంవత్సరాలు ఓటమెరుగని నాయకుడు, 10 సార్లు పార్లమెంటరీ గా ఉన్నాడు. 30 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా, రక్షణ శాఖ, కార్మిక శాఖ, అతి చిన్న వయసులో కార్మిక శాఖ చేసి అందరి మెప్పులు పొందినటువంటి వ్యక్తి ఆయన. ఆ తర్వాత రక్షణ శాఖ మంత్రి ఉన్నప్పుడు ఇండో పాక్ బంగ్లాదేశ్ కోసము పాకిస్తాన్ వారు మరి మా భూభాగం అని చెప్పడంతో వారికి మద్దతుగా భారతదేశం మరి యుద్ధంకు దిగే సందర్భంలో మరి వారి మీద యుద్ధంలో గెలిచి కూడా ఈ రోజు బంగ్లాదేశ్ ను స్వతంత్ర దేశంగా మరి కలవడానికి ముఖ్య కారణమైనటువంటి బాబు జగజీవన్ చరిత్ర కూడా ఇప్పటి కూడా మరవదని సందర్భంగా తెలియజేస్తాడు. అలాంటి వ్యక్తి అప్పట్లోనే ఈ రోజు రేపు జనంలో పాపులారిటీ ఉన్న నాయకుల కోసం సర్వే చేస్తారు. బాబు జగజీవన్ రావు గురించి ఆనాడు నుంచి సర్వే చేశారు. ఈ దేశంలో ఎక్కువ పాపులారిటీ ఉన్న ప్రజల మద్దతున్న నాయకుడు ఎవరంటే బాబు జగజీవన్ రావు పేరు 90% ప్రజలు ఆ సందర్భంలో కోరుకున్న వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి. కాబట్టి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరంగా కృషి చేసినటువంటి అలాంటి మహోన్నతమైన వ్యక్తిని ఎల్లప్పుడూ మనం ఆయన అడుగు జాడల్లో ఆయన చేసినటువంటి కార్యక్రమాల్లో మరి అనువుగా మనం ముందుండాలని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాం. आज हिंदुस्तान की मायानाज शख्सियत जिनका नाम इस ज़मीन और सूरज चांद जब तक कायम रहेगा उनका नाम नौजवानों में हकीकत में रोशन रहेगा, क्योंकि वो शख्सियत 5 अप्रैल 1908 बिहार में पैदा होना, और बिहार एक ऐसा इलाका है जहाँ पर एजुकेशन की आज भी कमी रहती है। वैसी जगह पर पैदा होके उन्होंने कॉलेज से, यूनिवर्सिटी से अपनी इनकलाबी तबीयत को कायम रखते हुए उन्होंने एक ऐसा काम किया कि आज हिंदुस्तान उनको याद कर रहा है। और सियासत में हिस्सा लेकर, नौजवानी में तंजीमें बनाकर, सियासत में हिस्सा लेकर फिर कांग्रेस को ज्वाइन करके कमोपेश 40 साल हिंदुस्तान में सबसे बड़ी मिनिस्ट्री जो होती है, यानी रक्षा शाखा जो बोलते हैं, वो मिनिस्टर करना, और हिंदुस्तान पाकिस्तान की जो आलमी जंग की वैसी 1971 में जो जंग हुई थी, उस जंग में बांग्लादेश के ऊपर जो अत्याचार हो रहा था पाकिस्तान की तरफ से, उनको भी देखाने गया। और इंदिरा गांधी के साथ शाना बाशाना ठहर के उन्होंने बांग्लादेश को आज़ादी दिलाने में एक अहम किरदार अदा किया। उसके बावजूद उन्होंने जब कांग्रेस के बड़े लीडर्स जब उनको समझ में नहीं आए तो कांग्रेस से भी उन्होंने किनारा कशी कर लिया और अपनी एक पार्टी, डेमोक्रेटिक पार्टी कायम की। फिर उसके बाद फिर कांग्रेस के नाम से फिर और एक पार्टी कायम की। बहरहाल उन्होंने बाबा साहेब अम्बेडकर के हर नक्शे कदम पर चलने की पूरी कोशिश की, और एक अहम जो अमेंडमेंट बिल्स होते हैं, उन्होंने कई अमेंडमेंट बिल्स इंदिरा गांधी के दौर में एतराज़ात भी दाखिल किया और उसको कामयाब करने में भी कोशिश की। लिहाजा ऐसी शख्सियत का हम और आप मिलकर, तमाम पार्टी के कायदीन मिलकर यहाँ पे उनकी यूम पैदाइश मना रहे हैं। ये हमारी खुशकिस्मती समझना चाहिए। और तमाम आप लोग जो आए हैं, आप तमाम का शुक्रिया अदा करते हुए, ख़ास तौर हमारे मंडल परिषद की जो यहाँ पर
ये पार्क है बाबा साहेब अम्बेडकर के नाम से। इस पार्क में उनका स्टैचू लगाने वाली जो हमारे मंडल की टीम थी, मैं उन टीम का पूरा का शुक्रिया अदा करता हूँ, क्योंकि उनकी इजाज़त के बगैर हम नहीं कर सकते थे। लिहाजा उन्होंने सब मिलकर, अभी जो तीर्मानम होता है सब मिलकर उन्होंने तीर्मानम की कापी देने के बाद यहाँ पर बाबा साहेब अम्बेडकर की और बाबू जगजीवन राम की स्टैचू लगाया गया। मैं अपने आप को खुशकिस्मत समझता हूँ कि ऐसे पैसे तो हम बहुत सारे खर्चा कर देते हैं, लेकिन एक ऐसी शख्सियत की स्टैचू को लाने में हमारा भी किरदार रहा, ये हमारी खुशकिस्मती है। और तमाम आप लोग साथ देने का आप तमाम को नामे नाम शुक्रिया अदा करते हुए इजाज़त चाहता हूँ। खुदा हाफ़िज़। బాబు జగజీవన్ రావు గారి జయంతికి చేసిన పెద్దలందరికీ నమస్కారం. ఇలాంటి ప్రోగ్రాం మనం కలిసి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మన మండలంలోని ఈ విగ్రహాలు పెట్టడానికి సహకరించిన పెద్దలందరికీ, మా ఎంపీటీసీలందరికీ, మండల స్థాయి అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాంటివి పెట్టడం అనే ఆలోచన రావడం, మాకు ఇచ్చిన సలహాల మేరకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాంటి ప్రోగ్రాం మనం అందరం కలిసి చేయాలని కోరుకుంటున్నాను. యువత ముందుకు రావాలి. ముందు మనం చేస్తేనే ఇంకా ముందు తరాలకు తెలుస్తుంది. ఇలాంటి ప్రోగ్రాం ప్రతి ఒక్కరు చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. టేక్మాల్ గ్రామంలో బాబు జగజీవన్ రావు గారి 117వ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. అందుకు చేసినటువంటి ప్రజాప్రతినిధులకు మరియు యువతకి, విలేకరులకి అందరికీ నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు. మనం పార్టీలకు అతీతంగా ఇలాగే ప్రతిదీ జరుపుకోవాలి. మన గ్రామం అభివృద్ధికి ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. జయంతి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వారు ముఖ్యులు. ఎందుకంటే నిర్వహణలో మరి ముందుండి నడిపిస్తున్నటువంటి వ్యక్తులు, వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి జగజీవన్ రావు అనే వ్యక్తి రాజకీయ పరంగా కానీ, సామాజిక సేవా దృక్పథం కానీ, మరి అన్ని విధాలుగా మరి మన భారతదేశాన్ని ఒక రూపురేఖలు తీర్చిదిద్దడంలో మరి బాబు జగజీవన్ రావు ఒకళ్ళు. మరి అందులో సందేహం లేదు. మరి ఆయన మనం జయంతులు కాకుండా ఆయన ఆశయాలను మనం ముందుకు తీసుకుపోయిన అవసరం ఉంది. ఆయన ఆశయాలను నిలబెట్టవలసిన అవసరం మన యువత పైన, మన రాజకీయ నాయకుల పైన, అందరి పైన ఉందని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ సమావేశం నిర్వహించుకోవడానికి సహకరించినటువంటి మండల్ టీం అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఈ విగ్రహాలను ఏర్పాటు చేయకపోతే మనం ఎక్కడో మారుమూల ప్రాంతం లోపల కుర్చీల పైన ఫోటోలు పెట్టుకొని దండాలు వేసుకొని అలాంటి జయంతులు జరుపుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. ఇక బాబు జగజీవన్ రావు జయంతే కాదు, ఈ నెల మొత్తం మహానీయుల జయంతి. ఈ నెల మహానీయుల జయంతి పేరు మీదనే ఈ నెల మొత్తం నడుస్తా ఉంది. కాబట్టి ఆ మహానీయుల ఆశయాల సాధన కోసం మన వంతు శాయశక్తుల కృషి చేయాలని చెప్పేసి వేడుకుంటాను. బాబు జగజీవన్ రావు అత్యున్నత స్థాయి లోపల పార్లమెంటరీ తరహాలో పనిచేసినప్పటికీ, రాజ్యాంగ పరిషత్ సంఘ సంస్కర్తగా అనేక రంగాల్లో పనిచేసినప్పటికీ ఈ చాతుర్వర్ణ సిద్ధాంతం అనేటువంటిది, మన సిద్ధాంతం అనేటువంటిది తనను వెంబడించేసేసి ఉప ప్రధానిగా ఉన్నప్పటికీ ఆయన ఒంటరితనం అనేటువంటిది అంటగట్టి భారతదేశ అత్యున్నత స్థానమైనటువంటి ప్రధానమంత్రి పదవిని చేపట్టనీయకుండా అప్పుడున్న చాతుర్వర్ణ సిద్ధాంతం కానీ, బ్రాహ్మణిజం కానీ అనేటువంటిది అడ్డుకోవడం జరిగింది. ఇలాంటిది దారుణమైన పరిస్థితి. అంత ఉత్తమమైన వ్యక్తికి ఒక కుల వ్యవస్థ కట్టడం అనేటువంటిది నీచమైనది. ఈ జాతి లోపల పుట్టిన మహానుభావుడు ఒక దేశం లోపల అత్యున్న పదవిని చేపట్టకపోవడం అనేటువంటిది విచారించదగ్గ విషయం. మిత్రులారా, నేను ఒకటి చెప్తున్నా, ప్రతి సంవత్సరం చెప్తున్నా, ప్రతి మీటింగ్లలో చెప్తా ఉన్నాం, కుల మతాలకు అతీతంగా, మరి వర్ణ భేదాలకు అతీతంగా ఈ పండుగ జరుపుకోవడం అనేటువంటిది నిజంగా అన్ని పార్టీలు కలిసి చేసుకోవడం నిజంగా శుభ పరిణామం. అలాగే మీరందరూ ఒక శపథం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎప్పుడైతే ఏ సమావేశం నిర్వహించినా వక్తలు మాట్లాడి వెళ్ళిపోతా ఉన్నారు, వాళ్ళు వచ్చిన కార్యకర్తలు కూడా వెళ్ళిపోతా ఉన్నారు. ఆ వక్తలు చివరి వరకు ఉండాలని చెప్పేసి నెక్స్ట్ సమావేశం నిర్వహించేటప్పుడు గట్టి ఇన్స్ట్రక్షన్స్ తీసుకురావాలి. అలాగే ఒక్కొక్క నాయకుడు 5 కార్యకర్తలను కూడా తీసుకురావాల్సిన పరిస్థితి ఉంటుంది. వచ్చి దండలేసిపోవడం కాదు, వాళ్ళ నివాళులు జరిపించడం అనేటువంటిది కాకుండా వాళ్ళు చేసిన ఆశయాలను 10 మందికి చెప్తా ఉంటే ఆశయ సాధన కోసం మనం కృషి చేసిన వాళ్ళం అవుతాం. అదే విధంగా విద్యకై వ్యాప్తి చెందడం కోసం ఏ దళిత జాతిలో పుట్టిండో ఆయన, ఏ మహార్కులంలో పుట్టిండో ఆ మహార్కులంను అభివృద్ధి చేయడం కోసం
చదువు వల్లనే ఈ దేశం బాగుపడుతుందని గట్టిగా నమ్మిన మహానుభావులు కాబట్టి ఆ చదువు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. వెనుకబడిన కుటుంబాలను దత్తత తీసుకొని వారి పిల్లలకు కానీ పాఠశాల లోపల, ఆశ్రమ పాఠశాల లోపల కానీ అవకాశం కల్పించినట్లయితే చదువుకు కంకణం కట్టుకొని ఈ అసమానతలు అనేటువంటి రూపు మాపే విధంగా ఉంటాయని చెప్పేసి మనమందరం కంకణబద్ధులమై చెప్పేసి ఆ విధంగా ప్రయత్నం చేయాలి. రాజకీయ నాయకులకు కూడా నేను ఒక హిందూ పక్షంగా ఉన్నాను. ప్రతి వర్ధంతిని చేస్తున్నప్పటికీ మీరు కూడా కొన్ని కుటుంబాలకు చెప్పండి, విద్య వ్యాప్తి కోసం అయితే ప్రయత్నం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఈ అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఎవరి మనోభావాలను నేను దెబ్బతీసినట్లయితే క్షమించాలని కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు. పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. నేడు బాబు జగ్జీవన్ గారి జయంతి. అతను ఒక సంఘ సంస్కర్తగా, భారత ఉప ప్రధానిగా, భారతదేశానికి అణగారిన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ అణగారిన వర్గాలకు కుల మత వర్గ లింగ భేద విచక్షణ లేకుండా అందరికీ తన వంతు సేవ చేసినటువంటి మరియు తనదైన రాజకీయ ముద్ర వేసినటువంటి మహనీయుడు. అలాగే తన జీవిత కాలం అంతయు కూడా ఆయన యొక్క నిస్వార్థ సేవతోటి ఆయన రాజకీయ అనుభవాన్ని రంగడించి భారత ప్రతి పౌరునికి లబ్ధి చేకూర్చే విధంగా తన శాసనాలను చేసి లబ్ధి చేకూర్చినటువంటి మహనీయులను భారతదేశంలో మహనీయులు ప్రథముడని భావించాల్సిన విషయం ఉంది. కాబట్టి ఈ సమావేశాన్ని ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆదర్శ యువజన సంఘం అధ్యక్షత బాబు జగ్జీవన్ రావు జయంతి 110వ జయంతి సందర్భంగా వచ్చిన పెద్దలకు, పత్రికేయులకు చేతులు జోడించి నమస్కరిస్తున్నా. బాబు జగ్జీవన్ రావు మనం ఇవాళ ఆయన ఆశయాల కోసం పనిచేయాలని చెప్తున్నా. ఎంపీపీ గారికి, చింత స్వప్నారావు గారికి చిన్న సత్కారం. ఆదర్శ యువజన సంఘం ఆధ్వర్యం. లేకుండే ఒకటే సెలవు ఇద్దరు ఇంకా ఇలాంటి అన్న